వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. రమేష్ ఒక చిన్నపాటి వ్యాపారి. అతను భార్య, 2 పిల్లలతో ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించేవాడు. భార్య ప్రేమ, పిల్లల అల్లరి, సాయంత్రం స్నేహితులతో కాసేపు ముచ్చట్లు, ఇవే అతని జీవితానికి అసలైన సంతోషం. ఒకరోజు రమేష్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక పాత రాగి నాణెం కనిపించింది. దాన్ని తీసుకుని చూడగా చాలా మురికిగా అనిపించింది. ఏంటిది, ఎవరో పడేసిన పాత నాణ్యమా అని అనుకుంటూ చేతితో రుద్దాడు. నాణ్యం రుద్దిన చోట నుంచి ఇంకో నాణ్యం బయటపడింది. అతనికి నమ్మశక్యంగా లేదు. మళ్ళీ రుద్దాడు. మరో నాణ్యం వచ్చింది. ఇదెక్కడి మాయా అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఈ నాణ్యం మాయా నాణ్యం. దాన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని కొత్త నాణ్యాలు పుట్టుకొస్తాయి. కానీ ఒక్కసారి ఆపితే ఆ నాణ్యం శాశ్వతంగా మాయమవుతుంది అని అంది. ఈ మాట వినగానే రమేష్ ఆశగా ఉర్రూతలూగిపోయాడు. ఇదే నిజమైన అదృష్టం. ఇక జీవితం మొత్తం ధనికుడుగానే గడపగలను అని ఆనందపడ్డాడు. తన ఇంట్లోని ఒక రహస్య గదిలోకి వెళ్ళి నాణ్యం రుద్దడం మొదలుపెట్టాడు. ఒకసారి రుద్దితే ఒక నాణ్యం, రెండోసారి ఇంకో నాణ్యం, ఇలా క్రమంగా గుట్టలు గుట్టలుగా నాణ్యాలు పోగవుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఆపితే ఎలా, మళ్ళీ నాణ్యం మాయమవుతుందేమో అనే దురుద్దేశంతో ఆ నాణ్యాన్ని రుద్దుతూనే ఉన్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. పిల్లలు తండ్రి కోసం ఏడుస్తూనే ఉన్నారు. కానీ అతనికి పట్టింది ఒక్కటే, నాణ్యం రుద్ది కోట్లకు పడగెత్తడం. స్నేహితులు ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్తూ వెళ్తూ నాన్న ఎందుకు బయటికి రావడం లేదు అని ఆరా తీశారు. భార్య రాత్రంతా కిటికీ దగ్గర అతని కోసం ఎదురు చూసింది. కానీ అతను ఒక్కసారి కూడా వారిని చూడలేదు. ఏళ్ల తరబడి అతను నాణ్యం రుద్దడమే జీవితమని అనుకున్నాడు. ఒకరోజు రమేష్కి ఇక చాలు, నేను సంపాదించిందంతా సంపాదించాను అని అనిపించింది. నాణ్యాన్ని పక్కన పెట్టి బయటకు వచ్చాడు. తన స్నేహితులు ఎవ్వరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి రూమ్లో ఉండటం వల్ల పిచ్చివాడిలా అయ్యాడు. పిల్లలు కూడా పుట్టారు. స్నేహితులు తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసి రమేష్ ఒంటరిగా ఒక మూలన కూర్చొని ఏడవసాగాడు. నేను సంపాదించింది నిజమైన సంపద కాదు. నా కుటుంబం, నా స్నేహితులకి నాకు అసలైన సంపద అని అర్థం చేసుకున్నాడు. మనము డబ్బు, వృత్తి, లక్ష్యాల వెనుక పరుగులు తీస్తూ బంగారం లాంటి మన జీవితాన్ని వదులుకుంటున్నామా? డబ్బు అవసరమే, కానీ కుటుంబం పైన ప్రేమ కూడా మనకు ఉండాలి. మన వాళ్ళు మనతో లేనప్పుడు సంపాదించింది కూడా వ్యర్థమే. కుటుంబం, స్నేహితులు, ప్రేమ, అనుబంధాలు, ఇవే నిజమైన బంగారు నాణ్యాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.